తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, మొన్న తమిళనాడులో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక జిహెచ్ఎంసీలో వర్క్ చేసే ఒక ఆవిడ 45 lakhs వర్త్ గోల్డ్ బ్యాగ్ తనకి దొరికితే తను తిరిగి ఇచ్చేశారు. అంటే పోలీసులకు అప్పచెప్పారు. మామూలు విషయం కాదు ఇది. మామూలు విషయం కాదు. చాలా అంటే ఇప్పుడు ఒక పేద చాలా డౌన్ దీంట్లో ఉన్న అంతే కదా, వ్యక్తి ఇప్పుడు లైఫ్ సెటిల్ అవుతుంది ఇంచుమించుగా. కంప్లీట్ లైఫ్ సెటిల్ అయ్యేటువంటి Settle విషయాన్ని కూడా హా. నువ్వు వదిలేయగలిగావు అంటే దట్ ఈస్ సో గ్రేట్. ఎంత నిజాయితీ ఉంటే అది జరుగుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఆవిడ నిజాయితీ యావత్ చూసి ఆవిడకి అభినందనలు తెలియజేయటం కానీ, లేకపోతే అక్కడ సీఎం కూడా 1 lakh వర్త్ ఆవిడకి 1 lakh కూడా ఇచ్చారట, చెక్ ఇచ్చారట, ఇంత నిజాయితీగా ఉన్నందుకు. అంటే మనకి ఏది మనం దేనికి అర్హులమో అది మనం తీసుకోవడం అనేది ధర్మంలో ఇముడుతుంది. ఎగ్జాక్ట్లీ. మనకి మనది కాదు ఆ సొమ్ము, మనం అది అరగదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అవునండి. ఎంతలా వంట పట్టించుకున్నారు ఆవిడ Exactly, అనేది exactly. అర్థమవుతుంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇవాళ రేపు ఎక్కడైనా దొరికితే బాగుండు, ₹1 బ్యాగ్ దొరికితే బాగుండు, లేకపోతే కెసినో ఆడేద్దాము, డబ్బులు వెంటనే వచ్చేస్తాయి, బెట్టింగ్లోకి వెళ్ళిపోదాం, వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. ఈ థాట్ ప్రాసెస్ లో ఉంటారు సార్. అంటే తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు వాళ్ళు భరించే పడేటువంటి కష్టాలు ఓపిక లేదు. ఎగ్జాక్ట్లీ. బట్ నేను అడగాలనుకున్న ఈ క్వశ్చన్ ఏంటంటే సార్, నిజాయితీగా ఉండటం అనేది ఎంతవరకు అవసరం? ప్రకృతి మనకి ఎటువంటి మార్కులు వేస్తుంది, ఎట్లా కాపాడుతుంది మన నిజాయితీ అనేది? అలాగే మీరు జ్యోతిషం ఆబ్వియస్గా కొన్నేళ్ల బట్టి చూస్తున్నారు కాబట్టి, ఉన్నటువంటి ఈ 12 రాసుల్లో ధర్మబద్ధంగా జీవితాన్ని వీళ్ళు ధర్మబద్ధంగానే వీళ్ళు బ్రతుకుతారు అని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఏ రాసుల వాళ్ళు ధర్మబద్ధంగా బ్రతికేటటువంటి పరిస్థితి ఉంటుంది? ఇవి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజాయితీగా ధర్మంగా ఉండాలి అనేటువంటిది మనం కాదు, శాస్త్రాలే చెప్పాయి. అమ్మవారే దానికి ఇది అంటే ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విబద్ధనే నామం ఉంటుంది లలిత సహస్రనామాల్లో. ధర్మానికి అధ్యక్షురాలట ఆవిడ. అంటే నువ్వు ధర్మంగా ఉంటే అమ్మవారికి ఎంత దగ్గరగా ఉంటావు అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ధర్మం అంటే ఏమిటి ఇక్కడ? ఇప్పుడు ఆవిడకి దొరికింది, ఇది నాది కాదు అనుకుంది, ఇచ్చేసింది, తీసుకెళ్ళి పొజిషన్లో ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 300 grams అంటే ఇవాళ రేపు అది ఈక్వల్ టు ఒక 50 lakhs ఆఫ్ వర్త్. ఇవాళ ఉన్న గోల్డ్ రేట్తో పోల్చుకుంటే 300 grams ఈజ్ ఈక్వల్ టు 50 lakhs. 50 lakhs 50 ఉండొచ్చు, ఒక అటు ఇటుగా ఉండొచ్చు, ఏదైనా 50 lakhs అనుకుందాం రఫ్గా. 50 lakhs ఆవిడ తీసుకుంటే ఆవిడ లైఫ్ సెటిల్ అయిపోవచ్చు, ఖచ్చితంగా సెటిల్ అవ్వచ్చు ఆవిడున్న స్టేజ్కి. కానీ ఎందుకు తీసుకోలేదు అంటే, ఒకటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆవిడ పెంపకం కావచ్చు, మీరు అన్నట్టుగా కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అంటారు. అంటే ధర్మ కర్మాది యోగం అని ఉంటుందండి జన్మజాతకంలో. శని గురువు కాంబినేషన్ ఇది ధర్మ కర్మాది యోగం. లేదా ధర్మంగానే ఉంటారు. గురువు ఎంత బాగుంటే అంత ధర్మబద్ధంగా ఉంటారు. గురువు పాడవకూడదు, మళ్ళీ గురువు పాడితే గురు చండాల యోగం ఏర్పడుతుంది. చూడ్డానికి మాత్రం బయటకు నేను ధర్మంగా ఉన్నాను అందరికీ ఇలా అదే చెప్తారు. నేను చాలా డౌట్ పడతాను, ఎవరైనా అదే పనిగా చెప్తున్నాను అనుకోండి, ఏమిటి ఇది ఏదో తేడా ఉన్నట్టు, అందుకే ప్రతిసారి కనబడ్డ ప్రతి ఒక్కరే చెప్తున్నారు, అంటే కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని చూసాను, చాలా కరప్టెడ్ ఉంటారు. అందరూ నేను అట్లే కొంతమంది వాళ్ళు మాట్లాడే ఫస్ట్ వర్డ్ ఏంటి తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఏమండి లంచం అస్సలు తీసుకోకూడదు, నేను తీసుకోనండి, నేను తీసుకొని ఏంటి కనపట్టప్పుడు ఇదే చెప్తాడు అంటే ఆయన తీసుకుంటున్నాడు. అడక్కపోయినా చెప్తున్నా అంటే. పోలీసులట నాకు మొన్న, అంటే కొంతమంది ఫ్రెండ్స్ అదే ఉంటుంటారు కదా, మేము ఒకటే గుర్తుపెట్టుకుంటాము, వాడు పని కట్టుకుని అదే చెప్తున్నా అంటే అక్కడే ఉంది ఆన్సర్. అర్థమైందా? అట్లా ఏంటంటే ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విబద్ధినియే నమః. ఈ నామము నీకు ధర్మబద్ధంగా నడుచుకోవడానికి, ధర్మానికి అధ్యక్షురాలు అమ్మవారు అంటే మనం ఎంత ధర్మబద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని అమ్మవారు చెప్తుంది అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ. అయితే ఇప్పుడు 50 లక్షలు పెడితే ఆవిడకి వచ్చినంత ఇది వస్తుందా చెప్పండి? ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది అసలు ఇలాంటి వీడియోలు కదా మనం మాట్లాడాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా మీకు గనక ఆవిడ ఫోటో అది ఉంటే డిస్ప్లే చేయండి. చేశాను సార్, ఆల్రెడీ చేశారా? రైట్. ఎందుకంటే ఎప్పుడు కూడా సరే సొసైటీలో చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఇవాళ రేపు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఫ్రాడ్ జరిగేవాడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాం. ఒక చెడు జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, చేస్తూ ఉన్నాం. చాలామంది అంటుంటారు, ఏమండి ఇవాళ రేపు నిజాయితీకి లేదు,
ధనానికే ఎప్పుడైనా సరే డబ్బులు ఉన్న వాడికి వాల్యూస్ ఇస్తున్నారు. మొన్న కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు ఇలాగే అన్నారు. అంటే నేను అన్నాను, అవసరం ఉంది డబ్బులు ప్రతి మనిషికి, అందుకని దాని వెంట పడుతున్నాడు. కానీ ఎప్పుడైతే నిజాయితీగా ఉండే వాళ్ళని ప్రపంచం మొత్తము గౌరవించడం ప్రారంభిస్తుందో, ఓహో నిజాయితీకి ఎంత పవర్ ఉందా. ఆవిడ ఒక ఆ బంగారాన్ని అమ్మేసుకొని సెటిల్ అయిపోవచ్చు, కానీ జీవితాంతం బాధపడుతూ ఉండేది. అవునా? ఎందుకంటే చెప్తా వినండి, బంగారము దానం ఇస్తే తీసుకుంటే కూడా కష్టం అండి, తెలుసా మీకు? అట్లా మరి Not మనకి only బంగారం దొరికిందని అనే కాదు. సంతోషపడకూడదా? సంతోషపడకూడదు. ఇప్పుడు బంగారం సువర్ణ దానము అని చెప్పి ఉంటుంది మనకి అవును సార్, వీటిలో. అవును. గురువు పాడైతే చేస్తూ ఉంటారు. జూపిటర్ కనుక బాగా పాడైతే సువర్ణదానం చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. గురువైనా రవైనా పాడైనప్పుడు తీసుకుని నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు అంత ఈజీగా తీసుకోరు. తీసుకుంటే కొన్ని లక్షల జపం చేయాలి, గాయత్రి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అది మామూలుగా ఉండదు, వంశాలు వంశాలు లేపేస్తుంది అది. అమ్మ బాబోయ్, భలే దొరికింది అని సంకలు గుద్దుకుని అమ్మేసుకుని. కాదు, అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, నువ్వు దానం తీసుకుంటేనే అంత జపం చేయాలి, నీకు దొరికింది కదా అని వాడేసుకుంటే పరిస్థితి ఏంటి? ఇది ఎవరిదో తెలుసుకొని నువ్వు వాళ్ళకి ఇవ్వడం ఈజ్ గొప్పతనం కదా అక్కడ. డెఫినెట్లీ. ఎవడు చూసాడు, ఆమె ఇంటికి పట్టుకుపోవచ్చు, చక్కగా అమ్మేసుకోవచ్చు. చెత్తకుప్పలో దొరికిందంట బై ద వే. చెత్తకుప్పలో దొరికింది, ఎవరో పడిపోయిందో పడేసారో, మొత్తం మీద జరిగింది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ పడిపోదని జరిగింది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ధర్మబద్ధంగా ఎవరైనా నివసిస్తున్నారంటే ఒకటి ధర్మకర్మ ఆదియోగం, లేదా వాళ్ళ జన్మజాతకంలో గురుబలం బాగుందని అర్థం. గురుబలం బాగోకపోతే గురువుకే పంగనామాలు పెడతారు. అంటే ఎవరైతే వాళ్ళకి మంచి చేస్తారో, ఎవరైతే వాళ్ళకి మంచి గైడింగ్ ఇస్తారో వాళ్ళని ఇబ్బంది పెడతారు గురువు పాడైతే. అందుకే పాతకాలంలో ఒకరికి ఎవరికైనా విద్య నేర్పించాలంటే గురుస్థానం ఎలా ఉందో చూసారు, 9వ స్థానం ఎలా ఉందో చూసేవారు. 9వ స్థానం బాగున్నా ధర్మబద్ధంగా ఉంటారు, గురువు బాగున్నా ధర్మబద్ధంగా ఉంటారు, ధర్మకర్మాది యోగం ఉన్నా ధర్మబద్ధంగా ఉంటారు. ఈ ద్వాదశ రాశుల గురించి ఏ రాశుల వాళ్ళు ఎంతో కొంత ధర్మాన్ని, గురువు రాసులు అంటే ఒకటండి, గురువు యొక్క రాసులు ఉన్నాయనుకోండి. ఐ మీన్ ఉదాహరణకి ధనస్సు, మీనము, గురువు పంచమాధిపతి అయినవి, భాగ్యాధిపతి అయినవి అంటే వృశ్చికము, సింహం, ఇలా ఉంటాయి, నేను కాదనట్లా. కాకపోతే ఇక్కడ రూల్ ఏమిటి అంటే వేరే వాళ్ళు ధర్మంగా ఉంటారు అంటే అలా ఏమీ కాదు. మీకు గురుకర్మ యోగం ఉంది, ఎనీ లగ్న కొంత ధర్మబద్ధంగా ఉంటారు. 9వ అధిపతి బాగున్నాడు, ఎనీ లగ్న, ఎనీ రాశి, ఎనీ నక్షత్రం ఖచ్చితంగా వాళ్ళు ధర్మంగా ఉంటారు. సిచ్యువేషన్స్ ఎలా అంటే విపరీతమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ధర్మంగానే ఉంటారు, నేను చూసా. అంటే అసలు నేను కొన్ని కేసెస్ అయితే చూశాను, తిండికి కూడా లేకుండా ఉన్నా కూడా లేదు నేను తప్పు చేయను, నేను ధర్మంగా ఉంటాను. కానీ ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుందండి. ధర్మ దేవత అని ఒకటి ఉంటుంది, ధర్మానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. ధర్మ అధ్యక్ష, ధనాధ్యక్ష, ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడ ఫస్ట్. అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ధర్మంగా ఉంటే ఉన్నట్టే. ఎన్ని పూజలు చేసినా మీకు అమ్మవారు రావాలని రూల్ లేదు, కానీ ధర్మంగా ఉంటే అక్కడే ఉంటుంది. అంటే ఏమిటి ధర్మం? చాలామంది ఏమంటారు ధర్మంగా ఉండదు అంటే ఇదో ఏం కాదు, మీరు చేసేది నిజాయితీగా చేస్తున్నారు లేదు. ఏ పనైనా పంచర్లు వేసుకునేవాడు కూడా వాడు ఒక పంచర్ అయిందని ఒక పంచరే చేసి మనం వాటి పోయంగా చేసేవడం ఈజ్ ధర్మం. అలా కాకుండా పక్క పోయాడు కదా ఇంకొక అన్నం పొడిచేసి ఏమంటే 2 అయ్యాయి అని చెప్తారు. నువ్వు ఇక్కడ బొక్క పెడితే ఇంకో దగ్గర బొక్క పడుతూనే ఉంటుంది మనకి. నిజం, సీరియస్గా అండి. నేను చాలా భయపడతా, చాలా అంటే చాలా భయపడతా నేను. అమ్మో ఇది ఎక్కడ తగులుతుందిరా నాయన, రుణపడిపోతామండి. ఎవరిదైనా మనం తీసుకున్నామంటే, రూపాయి తీసుకున్నామంటే, ఎందుకంటే ఈ ఆలయాల్లో ఏదైనా తిరుపతి వెళ్ళినప్పుడు మనకి అక్కడ అన్న ఇవి ఉంటాయి చూసారా, అక్కడ వెళ్ళినప్పుడు కూడా మనం ఎంతో కొంత రాసేయాలి అక్కడ. ఫ్రీగా దొరికేస్తుంది కానీ తినేసి వచ్చేయకూడదు, అంత ఈజీ కాదు. అందుకే మన వాళ్ళు ఏదైనా అతిథిగా వెళ్ళినప్పుడు కూడా పళ్ళు పట్టుకెళ్ళమంటారు. వాళ్ళ ఇంట్లో మనం ఏదో తినేసి వస్తాం, అతిథి మర్యాదగా వాళ్ళు పెడతారు. వాళ్ళకి పొలాలు, చిన్నపిల్లలు ఉంటే ఏవో కొనుక్కొని వెళ్ళాలి. ఇవాళ రేపు ఏమైపోయిందంటే కొంతమంది ఉన్నారు, నేను అసలు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోకపోతే దట్ ఈస్ డిఫరెంట్ కేసు, కానీ ఎక్కడ ఫంక్షన్ దొరుకుతుందో వెళ్ళిపోయి తినేస్తారు. అసలు ముక్కు మొహం తెలియపోయినా చూసా. అలాంటి వాళ్ళని చూసి బాబో ఇదేమిట్రా ఇలా తయారవుతున్నారు జనాలు. అంటే ఇప్పుడు నిజంగా పేదవాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళకి తిండికి కూడా కష్టం ఉంది, అలాంటి వాళ్ళు వెళ్ళి తిన్నారంటే ఒక అర్థం ఉంది. పాపం కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు వెళ్ళారు, తప్పు లేదు అందులో. ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర మొన్న నేను వస్తున్నా, అదేదో 10 రూపాయలు భోజనం మీద ఉంటుందండి, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని షూ వేసుకుని కూడా అక్కడ నిలబడిపోయి తినేస్తున్నాడు. నేను మా అభిషేక్ డ్రైవర్తో ఉన్నా,
ఏమిటి వీళ్ళు ఇట్లాగా లేని మా వాళ్ళ పిఏ- కోసం మా కదా పిఏతో అది అన్న పెట్టింది. ఏమిటిది ఇదేమిటి ఇంత మంచిగా ఉన్న వాళ్ళు లైన్లో నిలబడి తినేస్తున్నారు ఉమ్, 10 రూపాయలు దొరుకుతుందని ఫ్రీ 10 రూపాయలు కదా సారీ ఫ్రీ అది ఫ్రీది అది గుడి దగ్గర పెడుతుంది తినేస్తున్నారు. సరే ప్రసాదం అనే భావంతో తీసుకుంటున్నావు తప్పు లేదండి. అంత తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంత తీసుకొని ప్రసాదంగా తీసుకొని మ్మ్. తినిపో. నీకు అన్నీ బాగుండి కూడా తినేస్తే నిజంగా లేనివాడి పరిస్థితి ఏంటి? ఏంటి కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు పంచిపెట్టి దేని పంచిపెడుతున్నారు? నిజంగానే పాపం కూటికి గత లేక ఒక షెల్టర్ లేక ఇబ్బంది ఉన్నవాడు తినాలని పెడుతున్నాడు. నువ్వు అన్నీ చక్కగా సూటు బూటు వేసుకొని టక్ చేసుకొని చక్కగా అన్నీ ఉండి మెడలో ఇంత బంగారం నెక్లెస్ ఒకటి ఉండి చేతికి మంచి వాచీలు ఉండి ఉంగరాలు పెట్టుకుని మళ్ళీ నువ్వు అక్కడ తినేస్తే దాని అర్థం ఏంటి అసలు? తెలియక అంతే అంటే రుణపడతామని తెలియక. నేనేమంటున్నానంటే కొంతమందికి పాపం చూడడానికి సూటు బూటు ఉన్నా కూడా ప్రాబ్లం ఉండొచ్చండి. మనం అంతే. అదేదో అంటారు చూసారా Predict కవర్ని చేయలేము. చూసి మనం ప్రిడిక్ట్ చేయలేమని ఉండొచ్చు. పోనీ అలాంటి వాళ్ళు తిన్నారంటే వేరే. అన్నీ ఉండి నువ్వు వెళ్ళిపోయి అక్కడ లైన్లో నిలబడిపోయి తినేయడం ఏమిట్రా బాబు ఈ కక్కుర్తి ఏంటి అనిపిస్తుంది కొంతమంది చూస్తే. కక్కుర్తికి అంటే వెళ్ళొద్దు. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఏమీ లేని ఆవిడ 50 లక్షలు బంగారం దొరికితే ఇచ్చేసిందంటే ఎంత నిజాయితీగా ఉన్నారు. ఖచ్చితంగా. రైట్ సార్. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళ యాంగిల్లోనే అడుగుతున్నాను సార్. మాకు తినడానికి కూడా లేదు. మేము మరి ఎవరో పెడుతూ ఉంటే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ దగ్గర పెడుతూ ఉంటారు. అవునండి. పాపం కడుపు కాలుతూ ఉంటుంది తింటారు వాళ్ళు. అవును. మా బ్రతుకులు ఇంతేనా, మేము ఇట్లా రుణపడుతూ ఇంతేనా అని అనుకునే వాళ్ళకి ఏదైనా మార్గం ఉందా సార్ బయట? ఖచ్చితంగా ఉందండి. ఏం చేయాలి సార్? ఎందుకంటే ఉమ్. నేను ఒకటే చెప్తాను. ఉమ్. మీరు గనక మనసా వాచా కర్మన ఒక సంకల్పం పెట్టుకుని నేను అమ్మవారిని పట్టుకున్నాను, నేను కష్టపడతాను, ఖచ్చితంగా నేను పైకి వస్తాను అని అనుకుంటే అమ్మవారు ఖచ్చితంగా 100% వారికి దారి చూపించి తీరుతుంది. Right. ఇక్కడ ఏంటంటే నేను మొన్న ఒక కొటేషన్ రాసిన మీరు చూసే ఉంటారు సొసైటీ స్టేటస్లో. ఉమ్. ప్రతి ఒక్కరికి తెలుసు అండి సక్సెస్ ఎలా అవ్వాలనేది, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే చెయ్యరు. చెయ్యి ప్రయత్న లోపం. ప్రయత్న లోపం. ప్రయత్నం చేయాలంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అయితే ఏ రూట్లో ప్రయత్నం చేయాలి చెప్పేది జ్యోతిష్ శాస్త్రం, జాతకం చెప్తుంది. కానీ జాతకం చూపించుకోవాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా. సరే జాతకం చూపించుకొని దాన్ని మీరు పాటించాలి అంటే కూడా మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. రైట్ సార్. అంటే ఫైనల్గా ఏంటి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నీకు ప్రయత్నం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి తెలియదు చెప్పండి, కష్టపడితే అప్డేట్ అవుతే మనం బాగుపడతామని తెలుసు, కష్టపడితే మనం బాగుపడతామని తెలుసు, ఏమేం చేయాలి తెలుసు. కానీ ఎందుకు చేయమంటే వాళ్ళ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. ఆ కర్మని తొలగించేది కేవలం అమ్మవారే ఆరాధన. అంతే. ఎలా వీలైతే అలాగ ఒక నామం పట్టుకుని చేస్తాం, ఎలా వీలైతే అలా చేసుకుని ఈ నిజాయితీ ఇప్పుడు ఈ వీడియో తీసుకొచ్చింది ఎందుకంటే ఇన్స్పైర్ చేయడానికి. నిజంగా అసలు ఆవిడ ఫోటోని వీలైనంత మంది వీలైనటువంటి ఛానల్లో పెట్టి వేసి చెప్పాలి ఇంత నిజాయితీగా ఉందని. ఎందుకంటే అలా చేయడం అనేటువంటిది భగవత్ ఆరాధనతో సమానంగానే భావిస్తాను. ఎందుకంటే ధర్మాన్ని నిలబడింది ఆవిడ పక్షాన మనం నిజమైనటువంటి ఆవిడ పక్షాన మనం నిలబడాలి. నిజమైనటువంటి అమ్మవారి ఆరాధన ఏదైనా ఉంది అంటే ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని ఎక్కువ పబ్లిసిటీ చేయాలి. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.